వార్తల్లో ముందుగా విశాఖపట్నంలో ఉన్న మేఘాలయ హోటల్లో వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సదస్సు జరిగింది. ఈ సదస్సులో వాసవి క్లబ్ 2024 సంవత్సర ప్రెసిడెంట్ కంకటాల సతీష్ మాట్లాడుతూ ఈ క్లబ్ స్థాపించి సుమారు 25 సంవత్సరాలు జరిగిందని, అయితే ఇప్పుడు రథోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని, అందుకు మాకు చాలా ఆనందంగా ఉందని, అయితే ఈ క్యాలెండర్ ఈవెంట్ లో పూర్వపు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవంగా సన్మానించుకోవడం ఈ చార్టర్ నైట్ యొక్క విధి అని, ఈ 25 సంవత్సరాల్లో అనేకమైన సేవా కార్యక్రమాలు మేము ఘనంగా నిర్వహించామని, అందులో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రత్యేకంగా మేము మా వంతు సహాయాన్ని అందించామని, అలాగే ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఒక వికలాంగురాలకు వీల్ చైర్ ఇవ్వడం జరిగిందని, దాంతో పాటు 2 నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు కూడా ప్రొవైడ్ చేశామని, దీంతో పాటు 2 పేద విద్యార్థులకు సుమారు 33,000 రూపాయలు చెక్కును అందజేశామని, అలాగే నప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ NGO అనే అనాథ శరణాలయంకు సుమారు అక్షరాల 8,000 రూపాయలు కిరాణా సరుకులు ఇవ్వడం జరిగిందని కంకటాల సతీష్ తెలియజేశారు. అయితే ఈ రోజు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే ఇదంతా మా సంఘ సభ్యుల యొక్క ప్రత్యేకమైన చలవే అని ఆయన చెప్పారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రంథి రామ్జీ, విద్యా సంకల్ప్ కె రవి చైర్మన్, ఎం విజయ్ కుమార్ సెక్రటరీ, పివి చిదంబరం ట్రెజరర్, డాక్టర్ కందుల నాగరాజు, పాస్ట్ గవర్నర్ కె ప్రభాకర్, కెవి గుప్తాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవి. నా పేరు కంకటాల సతీష్. వాసవి క్లబ్ విశాఖపట్నం 2024 ప్రెసిడెంట్ అండి. మా క్లబ్బు ఈరోజు చార్టర్ నైట్ సెలబ్రేషన్ చేసుకుంటుందండి. 25 సంవత్సరాలు అయిందండి నేటికి మా క్లబ్బు పుట్టి. ఎందరో మహానుభావులు చెమటోడ్చి కష్టపడి మా క్లబ్ని ఇంత అగ్రస్థానంలో నిలిచారండి. వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చార్టర్ నైట్ అంటే క్లబ్బు ప్రతి సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్కి ఇంత బాగా కష్టపడి నిలబెట్టినందుకు వాళ్ళు సన్మానించుకునే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశామండి. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా 2 నిరుపేద విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి 25,000 రూపాయలు, అలాగే 7వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి 10,000 రూపాయల స్కాలర్షిప్, అలాగే 2 మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చామండి. అలాగే ప్రజ్వల్ వాణి అనాథ శరణాలయం ట్రస్ట్ వారికి కిరాణా సామాన్లు ఇచ్చాం. అలాగే ఒక పేద మహిళకు వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగా మా వాసవి క్లబ్ విశాఖపట్నం వారు ఏదైనా సరే ఆపదలో ఉన్న వారికి ముందుంటామని, మా దాతలు కూడా అలా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా మరీ మీకు చెబుతున్నామండి. వాసవి క్లబ్ ఉద్దేశం అంటేనే సర్వది నీడి, ఎవరైనా ఆపదలో ఉంటే ముందుంటారండి. వాసవి క్లబ్ అంటేనే వాళ్ళ బ్లడ్లోనే ఉందండి ఆర్యవైశ్యులకి, అంతేనండి. జై వాసవి అండి. నా పేరు రామ్జీ అండి. నేను శ్రీ తిరుమల స్టీల్ ఎంటర్ప్రైజ్ MDని, మేనేజింగ్ డైరెక్టర్ని. నాకు ఈ వాసవి తరపున సేవ చేసిన వాళ్ళందరూ నాకు ఇవాళ ఆపర్చునిటీ ఇచ్చి చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనిషి సేవ చేయడం చాలా ముఖ్యం. సేవ చేసే టైం లేకపోయినా సేవ చేసిన వాళ్ళకి సత్కారం చేసుకునే దాంట్లో నాకు పాత్ర ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మలో పుట్టిన మన వైశ్యులుగా సేవ చేసుకోవడానికి ప్లాట్ఫాము అరేంజ్ చేసి ఈ ప్లాట్ఫామ్ను 25 సంవత్సరాలు దిగ్విజయంగా అందరికీ సేవ చేసిన వాళ్ళకి నేను ఈరోజు ఫెలిసిటేషన్ చేయనందుకు, చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అంత ఆనందం మాటల్లో చెప్పాల్సింది కాదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఎవరికి చేయకపోకలేదు, చేసిన వాళ్ళకి ఇవాళ నేను ఫెలిసిటేషన్ చేసే ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి అండి. జై వాసవి. నేను విజయ్ కుమార్ ముమ్మడి వరపు, జనరల్ సెక్రటరీ విశాఖపట్నం వాసవి క్లబ్ నుంచి మాట్లాడుతాను. ఈరోజు చార్టర్ నైట్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. వాసవి అంటే సేవ, సేవ అంటే వాసవి. ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా వినూత్నంగా జరపడం వాసవి కనుక విశిష్టత. ఈ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ చార్టర్ నైట్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చార్టర్ నైట్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం క్లబ్కి అధ్యక్షత వహించి క్లబ్ని ఇంత స్థానంలో తీసుకొచ్చిన ప్రతి వాళ్ళని కూడా సత్కరించుకునే కార్యక్రమం. దీన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు అధ్యక్షుల వారు తెలియజేశారు. దీనికి ముఖ్య అతిథిగా గ్రంథి రామ్జీ గారు విచ్చేశారు, ప్రముఖ వ్యాపారవేత్త. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది అని తెలియజేయడానికి మేము గర్వపడుతున్నాం. జై వాసవి.